దృఢమైన విశ్వాసం మరియు శ్రద్ధ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనియు. స్వచ్ఛమైన మనస్సు, సేవాభావం ఉన్నవారు తనకు ఇష్టమని, అట్టి వారిని ఇతరులు కూడా గౌరవిస్తారని బాబా చెప్పారు. అలానే సమయపాలన పాటించాలని, గురువు యొక్క సేవలో శ్రద్ధ చూపాలని చెప్పారు. అట్టివారికే దేవుడు సుఖ సౌఖ్యాలు ప్రసాదిస్తాడని ఎప్పుడూ చెప్పేవారు. శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజురోజుకు పెరిగినట్లు నన్ను రోజురోజుకు అధికంగా ఆరాధించేవారు. మనోవృత్తిని, కామక్రోధాది వికారాలను నాకోసం విడిచినవారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువును ఆరాధించేవారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టివారిని ఎవరూ చెడుబుద్ధితో చూడరు. అలా ఘడియ అయినా వ్యర్థం చేయక హరి యొక్క, గురువు యొక్క భజనలో శ్రద్ధ ఉన్నవారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. నా భక్తుల సత్సంకల్పాలను నేను నెరవేరుస్తాను.